నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు? అంత మంచే కదా అందరూ? ఎప్పట్లకనే చాలా వార్తలు పట్టుకొచ్చినా ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. కొత్త కొత్త పథకాల పేర్లు చెప్తున్న ఏకే పాల్. తాతకి పప్పడం, మామకి ముంజకాయ, అత్తకేమో తాటికాయ. ఉత్తుత్తి చంద్రబాబును రౌండ్ అప్ చేసిండ్రు మహిళలు. ఏది అని గట్టిగానే అడిగిండ్రు ఉచిత బస్సులు. ఇంటామితోని కలిసి చేసిండ్రు డాన్స్. మస్తు ఖుషి అయిండ్రు మల్లన్న ఫ్యాన్స్. ఫ్రీగా ఇయ్యాలనట వారానికి 2 ఫుల్ బాటిల్లు. సభలనే డిమాండ్ చేసిండ్రు సభ్యులు. భూమి మీదకి వచ్చింది సునీత విలియమ్స్. అంతరిక్షంలో చేసిన ప్రయోగాలైనవి సక్సెస్. ఆగో మా ఏకే పాల్ సారు ఈ నడుమ మస్తు హుషారుగా కనపడుతున్నాడు. ఇప్పుడు హీరో లెవెల్లో ఎంట్రీ ఇస్తుండట్టే సార్తోని మాట్లాడాల్సిందే. పాల్ సారు పాలన్న రావాలి, పాలన మొత్తం మారాలి. ఉసిరికాయ ముంజకాయ తాటికాయ, ఉసిరికాయ ముంజకాయ తాటికాయ. పాలన్న రావాలి, పాలన మొత్తం మారాలి. ఉసిరికాయ ముంజకాయ తాటికాయ. పాల్ సారు పాలన్న రావాలన్నారు మంచిగానే ఉన్నది కానీ ఆ ఉసిరికాయ తాటికాయ ముంజకాయ ఏంది? ముంజకాయ ఎందుక నీ మూతిలో పెట్టేందుకు. అవసరమా నీకు? నక్క తొక్క తొక్కుదామని వెళ్ళే వాళ్ళకి నల్లపిల్ల అడ్డం వచ్చినట్టు వస్తావు ఎప్పటికీ. అంటే నన్ను నల్ల పిల్లి అంటున్నారా ఇప్పుడు? గండు పిల్లి అని కూడా అంట, గండు పిల్లి అని కూడా అంట. నన్ను మీరు గండు పిల్లి అంటారా? అయితే మీ ఫ్రెండ్స్ తీసుకురా, వాళ్ళని కూడా అంట. ఇలా అంటారేంటి పాల్ గారు మీరు? సర్లే ఉసిరికాయ ఇస్తాను, ఊరుకో ఊరుకో. అరే పిల్ల పిసిరికాయ లెక్కన మళ్ళీ ఈ ఉసిరికాయ లోలేంది సార్? ఏంటి ఉసిరికాయని లొల్లి అంటున్నావు నువ్వు? ఉసిరికాయ విలువేంటో తెలుసా నీకు? రేపటి రోజున ఉసిరికాయ తాటికాయ ముంజకాయ వాడితోనే నేను గెలవబోతున్నాను తెలుసా? ఏం మాట్లాడుతున్నారు పాల్ గారు? రాజకీయాలలో గెలవాలంటే ఉసిరికాయ తాటికాయ ముంజకాయలు కావాలనా? ఆ వీటితోనేం చేస్తారు? తాటికాయ అంత తల పెట్టుకుని అంత అమాయకంగా అడుగుతావేంటి? రేపటి రోజున నన్ను గెలిపిస్తే నేను ప్రవేశపెట్టబోయే పథకాలు అవే. ఏంది ఉసిరికాయ తాటికాయ పథకాల? అవును. తల్లికి వందనం, తండ్రికి ఇంధనం, అవ్వకు అప్పడం, తాతకి పప్పడం, మామకి ముంజకాయ, అత్తకేమో తాటికాయ. ఇంకా ఈ బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లాకేమో మరి ఉసిరికాయ పథకం పెట్టేస్తాను. అప్పుడు అందరూ నాకే ఓట్లేస్తారు. నేను ఘనమైన మెజార్టీతో గెలిచేస్తాను అనమాట. అది మ్యాటర్. బాగుంది అయ్యా, బాగుంది నీ ఎండిపోయిన ఉసిరికాయ ప్లాను. ఎండిపోయిన ఉసిరికాయ అంటావేంటి నువ్వు? ఎండిపోయిన దాన్ని ఎండిపోయిన అనకపోతే వెండిలా మెరుస్తున్న ఉసిరికాయ అంటారా? అయినా ఎవరన్నా అటువంటి పథకాలు పెడతారా పాల్ సార్ ఎక్కడన్నా? అరే ఎందుకు పెట్టారు? ఒక్కసారి మా గురువు గారైన కేఏపాల్ గారి మాటలు విను, నీకే తెలుస్తుంది. తల్లికి ఎండి వందనం, తండ్రికి అప్పడాలు, తాతకి పప్పడాలు, మా అమ్మకి ముంజులు, అత్తకి తాటికాయలు, మామలకి బ్రదర్ ఇన్ లా సిస్టర్లకి ఉసిరికాయలు. ఓహో ఇదిని మీరు అలా ప్లాన్ చేసుకున్నారా? అవును మరి. పాల్ ఏకే పాల్ ఎక్కి పడేస్తా కుర్చీని అంతే. అయ్యో పాల్ సారు, మీ గురు కేఏ పాల్ సార్ అన్నది చంద్రబాబును. అర్థం కాలేదా మీకు? అదేంటి? అవును, చంద్రబాబు ఎలక్షన్లకు ముందు ప్రచారం చేసుకుంటా ఏమన్నాడు? తల్లికి వందనం ఇస్తా అన్నాడా? అవును అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనుకుంటా ప్రచారం చేసిండ్రా వాళ్ళ పాటోళ్ళు. అవును చేశారు. ఇంకా పిల్లలను కూడా ఎక్కువ మందిని కానుండ్రి, ఇంకా ఎక్కువ పైసలు వస్తాయని చెప్పిండా? అవును చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే ఉన్నోళ్ళకే ఇస్తలేడు, ఇంకా కంటైం ఇచ్చునో. అందుకే దాని మీద సెటైర్లు వేసుకుంటా తల్లికి వందనం అన్నాడు చంద్రబాబు. ఆ తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడం లేదు, మామకు ముంజలు లేవు, బ్రదర్ ఇన్ లాకు ఉసిరికాయ లేదు, ఏం లేదు. అంతా మోసం చేసిండు అని చెప్పేటందుకు ఇట్లా మాట్లాడిండు కేఏ పాల్ సారు. అవునా? నేను ఇంకా గురువు గారు అనేసరికి నిజంగానే ఈ పథకాలు పెడితే ఎలా ఉంటుందా అనుకున్నాను. అవే పెట్టారనుకో ఇప్పుడు చంద్రబాబుకు పడుతున్న పరిస్థితే మీకు పడుతుంది. ఇప్పుడు బాబు గారికి ఏ పరిస్థితి పట్టింది? ఆయన ఎక్కడికి పోయినా సూపర్ 6 హామీలు ఎక్కడా, మా పిల్లలకు 15,000 ఎక్కడా అని అడుగుతున్నారు, ఎంట పడుతున్నారు. ఇంకా ముందున్నది మూసూర్ల పండుగ అన్నట్టేగా అనిపిస్తున్నది. అమ్మో అవునా? అయితే గెలవకపోయినా పర్లేదు కానీ ఈ ఉసిరికాయ ముంజకాయ తాటికాయ ఈ పథకాలు మనకు వద్దులే. ఉంటాను, మళ్ళీ కలుస్తాను.
వామ్మో వామ్మో చంద్రబాబును చుట్టుముట్టిండ్రు మహిళలు. సూపర్ 6 హామీలేవి అని ఉత్తికి ఆరేసిండ్రు. బాబుగారు ఓ బస్సులు ఎక్కి వెనుక కూసుంటే ఆ బస్సులోనే ఉన్న మహిళలంతా ఒక్కసారి సారును రౌండప్ చేసి రఫ్ఫాడిచ్చిండ్రు. ఏంది నమ్ముతలేరా? అరే కావాలంటే చూడుండ్రి. అరగుండ్లు కొట్టి మోసం చేద్దామని చూసిన అత్తిలి సత్యబాబును మహిళలంతా చుట్టుముట్టినట్టు ఫ్రీ బస్సు అని చెప్పి మోసం చేస్తున్న చంద్రబాబును బస్సులనే చుట్టుముట్టిర్రి మహిళలు. చూసిన రానుల్లా మాస్క్ పెట్టుకున్న ఉత్తుత్తి చంద్రబాబును ఎట్లా రౌండ్ అప్ చేసి ఉతుకుతున్నారో ఈ అక్కలంతా. ఏది నీ ఫ్రీ బస్సు ఆనాడేమో ఓట్ల కోసం ఫ్రీ బస్ అని చెప్పిండ్రు. ఏడికంటే ఆడికి నా పేరు చెప్పి ఫ్రీగా పోవచ్చు అన్నారు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సును ఎందుకు పెడతలేరని ఇంకో ఇట్లా చంద్రబాబును చెడుగుడు ఆడుకున్నంత పని చేసి ఓట్లకు ముందు చంద్రబాబు ఏమన్నాడో సెల్ ఫోన్లలో పెట్టి మరి అందరు వినిపించిండ్రు. నేను డ్రైవర్ను అన్నాడు కదా బాబు. అందుకే ఇప్పుడు ఈ ఉత్తుత్తి చంద్రబాబును ఆ డ్రైవర్ సీట్లో కూర్చుండబెట్టి మమ్మల్ని ఎందుకు మోసం చేసిర్రు చంద్రబాబు చెప్పాలని గట్టిగా అడిగిండ్రు. అంతటితో కూడా ఆగలేదు. గల్లా వట్టి మరి నిలదీసిర్రు. మాకు బరబ్బర్ ఫ్రీ బస్ ఇవ్వాల్సిందే, లేకపోతే అవ్వ ఊకునేదే లేదన్న పట్టిర్రు. మాకు ఉచిత బస్సు ఇస్తానని మాట ఇచ్చారు మహిళలకి. 9 నెలలు అయింది, ఇప్పటి వరకు అమలు కాలేదు. ఖచ్చితంగా వెంటనే మాకు ఉచిత బస్సు అమలు చేయాలి. ఇంతల్నే పోలీసులు వచ్చి వీళ్ళని తీసుకుపోతుంటే అగో మాకు ఇస్తానన్న హామీని మేము అడిగితే మమ్ములు ఎందుకు ఇట్లా తీసుకుపోతారని కోపం చేయబట్టిండ్రు. ఫ్రీ బస్సు అని చెప్పి ఈ కూటమి సర్కారు మోసం చేసింది అని అనుకుంటా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలంతా ఇట్లా పీలేరు పల్లె వెలుగు బస్ ఎక్కి నిరసన తెలిపిండ్రు. బాబు ఫ్రీ బస్ అన్న వీడియోలను ఫోన్లలో చూపెట్టుకుంటా టికెట్ అడిగితే నా పేరు చెప్పుండ్రు అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకీ అబద్ధాలు? శాత కాకపోతే ఆ కుర్చీలకించి దిగిపో అనబట్టిర్రు. కానీ అన్ని జాగాలు ఇటనే అమ్మలక్కలంతా బస్ ఎక్కి కండక్టర్ టికెట్ అడిగితే చంద్రబాబు ఫ్రీ అన్న వీడియోను చూస్తే పరిస్థితి ఏందో ఏమో. చూడండి కావాలంటే మీరు బస్సు ఎక్కే ఉంటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోతున్నా నువ్వు ఏమనడానికి లేదు, ఏమీ భయపడక్కర్లేదు. ఐఏఎస్ అయ్యి తల్లి కోరిక నెరవేర్చిన కొడుకును చూసినాం. ఐపీఎస్ అయ్యి తండ్రి కోరిక నెరవేర్చిన వాళ్ళని చూసినాం. టీచర్ అయ్యి తాతయ్య కోరిక నెరవేర్చిన మనవడిని చూసినాం. పోలీస్ అయ్యి నాయనమ్మ కోరిక నెరవేర్చిన వాళ్ళను, హీరో అయ్యి అమ్మమ్మ కోరిక నెరవేర్చిన వాళ్ళను చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒక కొడుకు తనకు తానుగా తల్లిని సంతోషపెట్టేందుకు ఏమనుకున్నాడో, అటెంక ఏం చేసిండో, లాస్ట్కు ఏం జరిగిందో చూస్తే అబ్బర కొడుక అని ముక్కు మీద వేలేసుకుంటారు పక్క. ఇంతసేపు చెప్పుకున్నది ఈ కొడుకు గురించే. అసోంటి కొడుకు ఈ మోతెవరి. ఇంతకు ఏం చేసిండు అంటారా? అయితే పోలీసారే చెప్తాడు ఇనుండ్రి. ఆయన తల్లికి ఒక సారీ పర్చేజ్ చేయడానికి చేసింది 300 రూపీస్ కోసం చేసింది. ఈ క్రైమ్ లో ఆయన రెగ్యులర్ గా ఇన్వాల్వ్ అయ్యి హ్యాబిచువల్ అఫెండర్ అయ్యారు. అమ్మ బాబోయి, ఇన్నారులా తల్లికి చీరను కొనేటందుకు 300 దొంగతనం చేస్తే ఇదేదో మంచిగున్నదని అట్లనే దొంగతనాలకు అలవాటై ఏకంగా అంతర్రాష్ట్ర దొంగ ఇండట. ఇటు ఏపీలా అటు తెలంగాణలా ఇంకా పక్కపొంటి రాష్ట్రాల్లో రెక్కి చేసి ఇగో ఈ సొమ్ములన్నీ కొట్టేసిండు, ఈ పైసలన్నీ వెనకేసిండు. బాపురే బంగారం వెండి నోట్ల కట్టలు చూసిన రానుల్లా ఎట్లున్నాయో గోల్డ్ షాపులో అతుకబెట్టినట్టే అతుకబెట్టిండ్రు. అట్లని ఈ కొట్టేసిన సొమ్ములన్నీ దగ్గర పెట్టుకొని తిరిగిండా అంటే శ్మశానంలో దాచి అక్కడనే పడుకొని మళ్ళా పొద్దుందాక దొంగతనాలకు పోయేటోడట. కొద్ది రోజులు రాజమండ్రి జైలు నుంచి నవంబర్లో బయటికి వచ్చి 90 దొంగతనాలు చేసిండట. 45 లక్షలు కూడా పెట్టిండట. ఇగో ఈడ చికిత్స పొందుతున్న పోలీస్ అన్న కండ్లబడి ఈయన్నే కొట్టిపోయిండు. కానీ ఆఖరికి పోలీసులు దొరకబట్టి జైలు వేసిండ్రు. కానీ చూడండి ఎక్కడికి తీసుకుపోయిందో 300 రూపాయల దొంగతనం తల్లికి చీర కొందామని ఇంత పెద్ద దొంగ అయ్యిండంటే ఇంకా కొద్ది రోజులు దొరకకుంటే పెద్ద డానే అయ్యేటోడు. ఇక ఈ దొంగ ముచ్చట ఇట్లుంటే ఇటు హైదరాబాద్ చైతన్యపురిలా గోల్డ్ షాప్ లో చూడండి ఈ దొంగోడు బంగారం కొంటనని పోయి ఎట్లా మోసం చేసిండో. కథం అయిపాయే. ఏమున్నది 19 తులాలు కొట్టేసి అవతల పడ్డాడు.
కానీ 5 నిమిషాలనే సీసీ ఫుటేజ్కు దొరికిపోతే దేవులాడుతున్నారట. కానీ ఈ బంగారం రేట్లు పెరిగిన కానుంచి దొంగలు మొత్తం బంగారం కొట్టేసేటందుకే ఎగబడుతున్నారు. పోండ్రి, మీరైతే సొమ్ములు పైలంగా దాసుకోండ్రి, సరేనా? ఏ గవర్నమెంట్ అయినా ఒక పథకం పెడుతున్నదంటే దాంట్లో మహిళలకు ఎంత లబ్ధి జరుగుతున్నది అనేదే చూసుకుంటారు. అంతెందుకు, అటు మొన్నటికి మొన్న కర్ణాటకలో అయినా నిన్నటికి నిన్న ఇటు తెలంగాణలో అయినా లేడీస్కే ఫ్రీ బస్సు పథకం పెట్టిండ్రు. ఇంకా వేరే స్పెషల్ పథకాలు కూడా తీసుకొచ్చిండ్రు కదా. కానీ మగోళ్లకు స్పెషల్గా ఒక్క పథకం అన్న పెట్టిండ్రా? అసలు పెడతారా అంటే అంత సీన్ లేదు కదా. ఫ్యూచర్లో పెడతారన్న నమ్మకం కూడా లేదు. అసలు మగోళ్ళ తరపున ఎవ్వరు గలం కూడా వినిపించరు కదా. అయితే అసొంటోళ్ళందరి కోసం ఒకలున్నారుల్లా. ఎస్, ఇగో ఈసారే ನೀವು ನಮ್ ದುಡ್ಡೇ ಕೊಡ್ತಿದ್ದೀರಲ್ಲ, ಎಂತದು ಶ್ರೀಶಕ್ತಿ ಗುಂಪ್ಗೆ, ಬಸ್ಗೆ, ಕರೆಂಟ್ಗೆಲ್ಲ ಗಂಡಸರಿಗೂ ಕೊಡಿ, ವಾರಿಗೆ 2 ಬಾಟ್ಲು ಕೊಡ್ಸಿ, ಏನ್ ತಪ್ಪೇನಾಯ್ತದೆ ಅದಕ್ಕೆ ಕೊಡ್ಸಿ. ఎయ్ విజిల్ చెయ్యండి, డప్పులు కొట్టండి, జిందాబాదులు తెలపండి మందు తాగే అన్నలో. అర్థమైందా? సార్ ఏమన్నాడో, మందు తాగేటోళ్లకు బరాబర్గా 2 ఫుల్ బాటిల్ ఇవ్వాలన్నట. మందు తాగేటోళ్ళ దగ్గర ట్యాక్సులు వసూలు చేసి వాళ్లకు ఫ్రీ బస్సులు పెట్టిండ్రు. మళ్ళీ నెలకు 2000 పెన్షన్ ఇస్తున్నారు. ఇంతగనం ఇండైరెక్ట్గా ట్యాక్స్ ద్వారా ఇంత పెద్ద పథకాలను అమలు చేయిస్తున్న మందనలకు ఒక 2 ఫుల్ బాటిల్ ఫ్రీకి ఇస్తే ఏమవుతుంది? ఎట్లా నెలకు 2000 మొగోళ్ళకి ఇయ్యలేరు కాబట్టి 2 ఫుల్ బాటిల్ అన్న ఇచ్చి మొగోళ్లకు న్యాయం చేయండి అని అసెంబ్లీలో ఇట్లా గలమెత్తితే కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడంత సీన్ లేదు కానీ మీరు పవర్లకు వస్తే చూసుకోండి అని సెలవిచ్చిండ్రు. ನೀವು ನಮ್ ದುಡ್ಡೇ ಕೊಡ್ತಿದ್ದೀರಲ್ಲ, ಎಂತದು ಶ್ರೀಶಕ್ತಿ ಗುಂಪ್ಗೆ, ಬಸ್ಗೆ, ಕರೆಂಟ್ಗೆಲ್ಲ ಗಂಡಸರಿಗೂ ಕೊಡಿ, ವಾರಿಗೆ 2 ಬಾಟ್ಲು ಕೊಡ್ಸಿ, ಏನ್ ತಪ್ಪೇನಾಯ್ತದೆ ಅದಕ್ಕೆ ಕೊಡ್ಸಿ. ఇంతకీ సార్ ఎవరో తెలుసునా? కర్ణాటక రాష్ట్రం జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప. ఇప్పుడు ఈ సారు మాటలిన్న మందుబాబులు మగోళ్ళను ఓటు బ్యాంకుగా చూసి ఓట్లు వేయించుకున్న వాళ్ళని చూసినాం కానీ దేవుని లెక్క అసెంబ్లీలో గలమిప్పిండు ఈ సారు. 2 ఫుల్ బాటిల్ ఇయ్యాలి మాకు అని బరాబర్ పోట్లాడిండు అని మస్తు తారీఫ్ చేస్తున్నారు. మరిగా ఈ ఎమ్మెల్యే చెప్పిన మాటలను కాంగ్రెస్ సర్కారు లెక్కలకు తీసుకుంటుందో లేదో తెలియదు కానీ దేశవ్యాప్తంగా ఉన్న మందన్నలకైతే ఈసారి ఇప్పుడు దేవునోతిగా కనబడుతున్నాడు కావచ్చు. పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. ఒక్క మాటలు చెప్పాలనంటే దేవుళ్ళు కూడా. పలానది కావాలనని దేవుడిని కోరుకున్నా ఆఖరికి అవన్నీ సమకూర్చేది ఆ దేవుని రూపంలో ఉన్న అమ్మా నాయనలే. అంతటి గొప్పోళ్ళు వాళ్ళు. పొద్దుగాల లేచి మమ్మీ డాడీకి నమస్కరించిన, వాళ్ళ దీవెనార్తులు తీసుకున్నా అన్ని శుభాలే జరుగుతాయి కదా. ఇంతకు ముచ్చటేంది అంటే తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం, వాళ్ళ పాదాలను దాకి నమస్కరిస్తే దేవునికి దండం పెట్టుకున్నట్టే అని పెద్ద ప్రోగ్రాం పెట్టి పాద పూజ చేసిండ్రు వరంగల్ జిల్లా రాయపర్తిలో. అగ చూడండి, తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఎట్లా మమ్మీ డాడీల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటున్నారో. అయినా ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉన్నప్పుడు దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఇట్లా ప్రోగ్రాం పెట్టి మరి ఎందుకు పాద పూజ చేసిండ్రు అంటే దీని అంతటికి ఒక కారణం ఉన్నదిలా. వీళ్ళంతా 10th క్లాస్ పిల్లలు, ఇప్పుడు వాళ్ళకు పరీక్షలు ఉన్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాం పెట్టి ఇట్లా పాద పూజ చేసినాక వాళ్ళతోనే హాల్ టికెట్ ఇప్పించిండ్రు అన్నట్టు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మా నాయనాలు దీవించినట్టు మంచిగా పరీక్షలు రాసి భవిష్యత్తులో పెద్ద చదువులు చదువుకొని మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, మిమ్మల్ని కన్నోళ్ళకు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం రా. ఆల్ ది బెస్ట్ మరి అందరికీ. ఏదో అట్లా పోయి చిన్న చిన్న పనులు చక్కబెట్టుకొని వారం తర్వాత రిటర్న్ అయిదామనుకొని అక్కడనే 9 నెలలు అటకాయించిపోయిన సునీతమ్మ లాస్ట్కు భూమి మీద అడుగుపెట్టింది. రిటర్న్ జర్నీ ఎట్లయితుందో ఏందో అని టెన్షన్ పడ్డోళ్ళందరూ ఆమె సేఫ్గానే దిగింది అని తెలిసి అమ్మయ్య అని నిమ్మలమైండ్లు. మన ఇండియాలో ఆమె పుట్టిన ఊళ్ళో కూడా జోర్దార్గా సంబరాలు జరుపుకున్నారు. మొత్తానికి సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమి మీదకి క్షేమంగా చేరుకున్నది. ఆమెతో పాటు బుచ్ విల్మోర్, ఇంకో 2 సైంటిస్టులు కూడా వాపసు వచ్చిండ్రు. కంకర మిషన్ లెక్క ఉండే ఒక క్యాప్సూల్ వాళ్ళని ఎక్కించుకొని తెల్లారగట్ల 3:30కు ఫ్లోరిడా సముద్రంలో దింపింది. ప్రపంచం అంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ చూసిన వాళ్లకు మనసుని మలమైందిగా ఇల్లు దిగంగానే. మేడం రానైతే వచ్చింది కానీ 9 నెలలు అంతరిక్షంలోనే ఉండేసరికి ఆమె మన లెక్క మామూలుగా తిరిగేదందుకు షాన్నే టైం పడుతుందట. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కదా, దానివల్ల బొక్కల్లో బలం లేకుండా అవుతుందట, కంటి చూపు కూడా మందగిస్తుందట, ఇంకా షాన్నే ఆరోగ్య సమస్యలు వస్తాయట. అందుకని వచ్చుడొచ్చుడుతోనే నాసా ఆఫీసర్లు సునీత మేడంను మెడికల్ టెస్టులు చేసేదందుకు తీసుకొని పోయిండ్రు. ఇంత డేంజర్ ఉంటుందని తెలిసి కూడా ముఖంలో ఏ మాత్రం బాధ లేకుండా నవ్వుకుంటా బయటకు వచ్చింది చూడండి సునీతమ్మ. అయినా మేడంకి ఇదేం కొత్తగా తీయండ్రి. 2006లో 2012లో 2 సార్లు అంతరిక్షంలోకి పోయి వచ్చింది. ఫస్ట్ టైం పోయినప్పుడేమో భగవద్గీత ఎంట పెట్టుకొని పోయిందట, రెండోసారి ఓం అనే బిల్లని తీసుకుపోయింది. తన ఎంబటి ఎప్పటికీ
ఇంటికి వినాయకుని విగ్రహం ఉంచుకుంటా అని చెప్పింది. ఇక సునీతమ్మ తండ్రి దీపా పాండ్యాది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న జూలాసన్ అయ్యేసరికి ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఆ ఊరి జనం అంతా గుళ్ళె పూజలు చేసిండ్రు. సునీతమ్మ సేఫ్గా దిగింది అని తెలవంగానే పటాకాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక మన ప్రధానమంత్రి మోడీ సార్ కూడా శబాష్ సునీత విలియమ్స్ గారు, మీరు ప్రపంచానికి ఒక ఐకాన్ అని మెచ్చుకున్నాడు. జర నిమ్మలమైనాక ఇండియాకు రమ్మని ఆహ్వానించిండు కూడా. కానీ రాకెట్లో కూర్చొని అంతరిక్షంలోకి పోయొచ్చుడంటే ఉత్తముచ్చట్నానుల్లా మస్తు రిస్క్ ఉంటుంది. అయినా కూడా అదేదో పక్కూరికి పోయి వచ్చినట్టు 3 సార్లు పోయి వచ్చింది మేడం అంటే సునీత విలియమ్స్ ధైర్యానికి సలాం కొట్టాల్సిందేలే. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.